ప్లీజ్ బి సీట్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? సుజాత సార్. ఎంతవరకు చదువుకున్నారు? బీకామ్ వర్క్ అండి. బై ద వే, సూర్యకి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్, ఇంకా బెడ్ మీదే ఉన్నారండి. ఓకే ఓకే. కాజా సార్. మేడం సీట్ అదే కుర్చీ చూపించి పని ఏంటో చెప్పు. అలాగే సార్. ఓకే సార్. రండి మేడం. ఏ ఉందరా బాబు, కొంచెం గట్టిగానే ట్రై చేయాలి. మర్చిపోగొట్టేస్తుందిరా బాబు. ఇదేనమ్మా మీ సీటు. మేడం, మన సూర్య గారి వైఫ్. నమస్కారం అండి. నమస్తే అండి, కూర్చోండి. సూర్య గారికి ఎలా ఉందండి? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. మేడం అనకండి, లక్ష్మి అంటే చాలు. సరే లక్ష్మి గారు. సుజాత గారు, టైం అయింది, వెళ్దాం రండి. మీ బాబు మీతోనే ఉన్నాడండి? లేదండి, అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు. సార్, సంతకం. పొద్దున్నే ఏం చూస్తున్నాడో ఏంటి? www డాటా మనకెందుకులే. సుజాత, సార్తో సంతకం పెట్టించుకురా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. న్యూ ప్రాజెక్ట్ ఫైల్ సార్. ఫైల్ మీద మీ సైన్ కావాలి సార్. ఈరోజు ఇంకా బాగుంది, తొందరగా తేల్చేది దీని ఎవరు. ఈడు పని బాగుంది. Thank you, రసిక sir. రసి బయటకు వస్తున్నాడా? అబ్బబ్బబ్బబ్బా. కాజా, సార్. బండి అసలు నలగలినట్టుందిరా. ఏ బండి? ఎక్కడా? దేనికోసం? సరిగ్గా చూడు కాజా, రెడ్ బండి. అవును సార్. నలగలే సార్. అలాంటి నలగని బండి వాడితే ఆ మజాయే వేరు. అలవాటు పడిన బండి కదా సార్, సవారీ చేస్తే భలే ఉంటది. సరే గాని ఒకసారి పిలుచుకురా. ఏ కాజా, సార్. మనమే వెళ్దాంలే. సరే సార్, వెళ్ళండి సార్. ఏంటి సుజాత, ఏమైంది అలా ఉన్నా? ఏంటో లక్ష్మి గారు, ఏమీ అర్థం కావట్లేదు. ఆయన నా పరిస్థితిలో వదిలేసి నేను ఇక్కడికి జాబ్కి వచ్చాను. ఇక్కడ చూస్తే అంత అయోమయంగా ఉంది. బాధపడుతూ అన్నీ సర్దుకుంటాయి. సుజాత, నేను బయటికి వెళ్తున్నాను, సార్ వస్తే వెళ్ళిరండి లక్ష్మి గారు. ఆఫీసులో ఎవడో లేడు కదా. ఏం సుజాత గారు, పని అవుతుందా లేదా? నన్ను ఏమైనా చేయమంటారా? ఏంటి సార్, ఏమంటున్నారు? ఎందుకు మేడం అంత కోపం? నేను ఆఫీస్ వర్క్ గురించి అడుగుతున్నాను. ఏ మీరు దేని గురించి అనుకున్నారో? ఏమి లేదు సార్. దీనికి మన ఫీలింగ్ అర్థమైనట్టుంది. ఇక తొందరలోనే తెగిపోద్ది. మేడం, సంతకం పెట్టండి. ఏంటి మేడం, సూర్య గారు లేపలేకపోతున్నారంటగా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈడేంటి
ఏంటి ఇక్కడ? ఏంటి కాజా సుజాత గారితో ముచ్చట్లు పనిగానే ఉండే? అదే సార్, ఆ పని కోసం చూస్తున్నాను సార్. అవునా, ఏం పని? కాస్త వివరంగా చెప్పు. అదేం కాదు సార్, పాపం సూర్య గారు లేపలేకపోతున్నారు సార్. ఏంటది? ఏం లేపలేకపోతున్నాడు కాజా? క్లారిటీగా చెప్పరా. అదే లెగ్, కాలు సార్, అదా లేపలేకపోతున్నారంట సార్. లెగ్గే లేపలేకపోతున్నాడంటే మరి ఇంకా కష్టమే. బాగా అప్సెట్ అయినట్టుందిరా. ఒరే మామా, మనం కాలేజీకి వెళ్ళక్కలేదురా, ఇలా పార్కులో తిరిగితే చాలు. రేయ్ అలా చూడు. అరే మామా, నీ పిల్లొస్తుందిరా. హా, వస్తుందా రాని? ఈరోజు క్లాస్ బాగా చదివాను. హై, అరే మామా భలే దొరికింది, ఆడుకో మామా, మ్యాచింగ్ రా. ఏంటి మేడం ఈ మధ్య కనిపించడం మానేశారు, కాలేజీకి కూడా రావట్లేదు. ఆ, నేను చెప్పింది ఏం చేస్తావు? నాకు ఎప్పుడు ఓకే చెప్తావు చెప్పు. ఒరే ఎదవల్లారా, ఆడదాన్ని చూస్తే ఆగలేకపోతున్నారా? ఇంకా ఎంతకాలం రా ఆడదాన్ని ఇలా చులకనగా చూస్తారు? నీకు జన్మనిచ్చిన నీ తల్లి కూడా ఒక ఆడదే కదరా, మరెందుకురా ఆడదాన్ని ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నారు? ఇక ఈ సమాజంలో బ్రతకనెవరు ఆడవాళ్ళని? అమ్మా సారీ అమ్మా, దయచేసి క్షమించండి అమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా. సారీ సిస్టర్. పుండ్రా ఎదవల్లారా. పదండ్రా. థ్యాంక్స్ ఆంటీ, టైంకి వచ్చి సేవ్ చేశారు. రెండమ్మా కూర్చోండి. పర్వాలేదు, మా ఇల్లే, టెన్షన్ పడకండి, కూర్చోండి. నాన్నగారికి ఫోన్ చేయండి, తాగడానికి బాటిల్ తీసుకొస్తాను. సరే ఆంటీ. హలో డాడీ, ఇక్కడ నేను పార్క్ దగ్గర ఒక ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి. ముందు వాటర్ తాగండి అమ్మా. మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. సరే ఆంటీ. తల్లి కాల్ చేసావురా? డాడీ, అసలు ఏం జరిగిందిరా? డాడీ పార్క్లో ఒక అబ్బాయి నన్ను ఏడిపిస్తుంటే ఆ ఆంటీ వచ్చి నన్ను సేవ్ చేసింది. ఆంటీయా? ఆంటీ ఎవరు? ఎవరిది ఇల్లు? అది నాకు తెలియదు డాడీ, తెలీదు. ఊరుకోరా, నేను వచ్చాను కదా. వచ్చారమ్మా మీ డాడీ? డాడీ, ఈ ఆంటీ మమ్మల్ని సేవ్ చేసింది. సుజాత? సుజాత, నన్ను క్షమించు. నీ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాను, కానీ ఈరోజు నా కూతురు నువ్వు కాపాడావు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను క్షమించు. పదండమ్మా వెళ్దాం. సూర్యాన్ని నేను మళ్ళీ కలుస్తానని చెప్పమ్మా. రండమ్మా. ఆంటీ బాయ్. చూశారు కదా, ఇదే నా కథ. ఒక ఆడది గడప దాటి సమాజంలోకి వచ్చిందంటే కొన్ని వందల కామంతో చూసే కళ్ళ మధ్యలో నలిగిపోతుంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది, కానీ స్త్రీ స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోయిందిగా. ఎప్పటికైనా మార్పు వచ్చి ఈ సమాజంలో స్త్రీ మీద జరిగే హత్యలు, మానభంగాలు, దురాక్రమణలకి ముగింపు కోసమే ఎదురు చూస్తూ మీ డిఎస్ రావు.